సో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అనేది ఈసారి అధికారంలోకి వచ్చింది. ఏపీలో తెలుగుదేశం తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తా ఉంది. బట్ ఇక్కడ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో టీడీపీ జెండా పాతేస్తాం, ఎగరవేస్తాం అని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటా ఉన్నారు. వాస్తవమా? ఒకవేళ టీడీపీ కనుక తెలంగాణలో కూడా ఒకవేళ వస్తే ఏం జరగబోతుంది? ఇప్పుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకి మినిస్టర్ హోదా దక్కింది. ఒకటి సహాయక మినిస్టర్ కావచ్చు, ఒకటి మినిస్టర్ కావచ్చు. ఈ తెలుగు రాష్ట్రాలకి ఎట్లాంటి ఫెసిలిటీ జరగబోతుంది? ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఎలాంటి ఫెసిలిటీ ఉండబోతుంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో ఉన్నది ఎవరో కాదు, టీడీపీ సీనియర్ నాయకులు చిల్వేరి రవీందర్ గారు మనతోనే ఉన్నారు. మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. నా పేరు చిల్వేరి రవీందర్. నేను వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శిని. ముందుగా బీవీఆర్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే సార్, నేను అంటే ఎలక్షన్ జరగకన్నా ముందు నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతున్నారని చెప్పేసి ఆ రోజు మీరు జోష్యం పలికారు. మీరు అనుకున్నట్టుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని మాకు ముందే తెలుసు. ఎందుకంటే ఒక సైకో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిండు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతన్ని నమ్మి అధికారం ఇవ్వడం జరిగింది. తర్వాత అతని పరిపాలనా విధానాన్ని చూసి, అయ్యో మా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోయిందన్న అని బాధపడి మొన్నటిసారి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఎన్డీఏ కూటమితో పాటు మాకు కూడా 135 సీట్లు రావడం జరిగింది. మొత్తం కలిపి 165 సీట్లు రావడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఉన్న సంబంధం. ఓకే సార్, ఇప్పుడు మీ టీడీపీలోనే ఇద్దరు వ్యక్తులకి మినిస్టర్, ఒకటి సహాయక మంత్రి, ఒకళ్ళు మంత్రి అయ్యారు. సార్ ఇప్పుడు ఇక్కడ మంత్రి అవ్వడం గొప్ప కాదు. యాక్చువల్లీ వీళ్ళ ద్వారా ఇప్పుడు తెలుగు ప్రజలకి ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది? ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనందున మాకు కేంద్ర మంత్రులు రావడం జరిగింది. కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్లైన్ మినిస్టర్. తద్వారా 2 రాష్ట్రాలకు ఈ యొక్క విమానంకు సంబంధించిన విషయాలైతేనే, ఇప్పుడు మనకు వరంగల్ ఉంది, మామ్నూరు ఎయిర్పోర్ట్ కావాలి. ఇప్పుడు అతనితో మేము అన్నగారు ఇట్లా సంగతి, మా వరంగల్ జిల్లాలో మామ్నూరు ఎయిర్పోర్ట్ గురించి కూడా మీరు కృషి పట్టుదల ఉండాలని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పడిపోయారని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అనాలా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయిక వల్ల ఇట్లా జరిగిందనాలా? లేకుంటే ఎన్డీఏ కూటమి వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పేసి అనాలా? నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలో ఉండాలండి. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి ఏంది, రాష్ట్ర యువత భవిష్యత్తు ఏంది, ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసే నాయకుడు కావాలి తప్ప, గెలిచిన తర్వాత ఫామ్ హౌస్లో ఉండడం, ప్యాలెస్లో ఉండే ముఖ్యమంత్రులు ఉంటే ప్రజలు తగిన గుణపాఠం ఈ విధంగానే చెప్తారు. ఓకే సార్, ఇక్కడ రీసెంట్గా తెలంగాణ సీఎం, ఏపీ సీఎం ఇరువురు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో కలుసుకున్నారు. ఓకే, ఈ కలుసుకున్న నెక్స్ట్ కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్, ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని పెద్ద పెద్ద మాటలతో దూషించడం అనేది జరిగింది. ఇది దేనికి సంకేతం? ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళు తాకుతాయి, పండ్లున్న చెట్టునే రాళ్ళతో కొడతారు. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన విలువైన సమయం వృధా అవుతుంది. అంత మూర్ఖులు వాళ్ళ గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారి పాలన చూద్దాం. మొన్ననే కదా, అయ్యో ఒక సంవత్సరం తిరిగిన తర్వాత తెలుస్తుంది. మొన్ననే కదా ఆయన పరిపాలన పగ్గాలు చేపట్టిండు. ఆ ఖజానాలకు పైసలు కూడా లేవు కదా. ఆయన ఏమైనా పనులు చేపట్టాలన్నా, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖజానాలో పైసలు ఉండాలి కదా. చూద్దాం, ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పరిపాలన విధానాన్ని బట్టి ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేక విధానాల మీద చర్యలు తీసుకుంటే మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తాం. ఓకే సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నేను ఇద్దరం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతున్నాము, ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. దీన్ని ఎట్లా తీసుకోవాలి ప్రజలు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆ మాట అనలేదు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు పోటీ చేసే అవకాశం ఉన్నది. మొన్న మా నాయకుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మాకు చెప్పడం జరిగింది, లోకల్ బాడీస్లో పోటీ చేస్తాం అని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఓకే
సార్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరంగల్ జిల్లా వాసులకి ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక సీనియర్ హోదాలో మీరు ఉన్నారు కాబట్టి. వరంగల్ జిల్లా ప్రజలు చాలా తెలివిగల ప్రజలు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి ఏ ఏ ఏ నిర్ణయమైనా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని నా యొక్క ఆహ్, ఆలోచన. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంచి నిర్ణయమే తీసుకుంటారు. రాబోయే రోజుల్లో మేమేందంటే తెలుగుదేశం పార్టీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ మాది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసరం ఎంతో ఉన్నది. ఇప్పుడు పేదవాడికి ఒక రాజకీయ వేదిక ఏదైనా ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ. యాహ్! కాబట్టి ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షానే ఉంటాం. ప్రజలు మమ్మల్ని చేరదీస్తారని మేము అనుకుంటున్నాం. యాహ్! ఓకే. నమ్ముతున్నాం. ప్రజలు మమ్మల్ని చేరదీస్తారని నమ్ముతున్నాం. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వెదర్ నడుస్తా ఉంది. బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. సార్ ఇక్కడ వెళ్ళడం గొప్ప కాదు. యాక్చువల్లీ ఈ సంస్కృతి అనేది దేనికి సంకేతంగా తీసుకోవాలి? అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సదరు ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ వాటెవర్ ఏదో ఒకటి వేరే పార్టీకి వెళ్తున్నారు అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంస్కృతిగా దీన్ని చూడాలి? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏందంటే పార్టీ మారుతాండు అంటే ఆ విధి విధానాలు ఏంది, నువ్వు రాజీనామా చేసొస్తే మేము తీసుకుంటాం అనే ఒక నాయకత్వం ఉండే ఆ రోజుల్లో. ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఎక్కడైతే ఏంది నా దాంట్లో నా దొడ్లేనాలి అనే పాలసీ ప్రకారం కేసీఆర్ గారు అయినోళ్ళను కానోళ్ళను పార్టీలో ఏ పార్టీ ఉండొద్దు నా పార్టీ ఉండాలి అని ఆయన ఒక నియంతృత్వ విధానాలతోని ఇతర పార్టీలకు ఇబ్బంది కలిగించి ఆ పార్టీలోకి ఇతర పార్టీలను విలీనం అని పదం వాడి అందరినీ చేర్చుకోవడం జరిగింది. ఇవాళ తిరిగి కాలచక్రం ఆయన దగ్గరికి వచ్చి ఆగింది. కాబట్టి ఆయనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా బయటికి పోతా ఉన్నారంటే అది కర్మ సిద్ధాంతం అంటారు దాన్ని. కర్మకు ఎవరు అతిథులు గారు, కాలానికి ఎవరు అతిథులు గారు. కాబట్టి ఆ చక్రం అనేది ఆయన దగ్గరికి వచ్చి ఆగింది ఇప్పుడు. యాహ్! సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. చెప్పడానికి ఏమున్నది, తెలంగాణ ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటానికి ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం. మా నాయకుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, ఫామ్ హౌస్‌లో ఉండే నాయకుడు కాదు. కాబట్టి మాకు కొత్తేం కాదు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, అధికారంలో ఉండడం కొత్త కాదు. అధికారాన్ని చూసినాం, ప్రతిపక్షాన్ని చూసినాం. 20 ఏళ్లుగా తెలంగాణలో అధికారం లేదు. అయినా మేము పార్టీని నమ్ముకొని ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడైనా ఉంటాం, ఎప్పుడైనా ఉంటాం. తెలుగు ప్రజలకు ఒక వేదిక ఏదైనా ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ. రైట్. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.